లూకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. కోత విస్తారంగా ఉందంట, పనివారు కొద్దిమందే ఉన్నారంట. కాబట్టి కోత కొరకు యజమానుణ్ణి వేడుకోండి. కోత కోయడానికి అవసరమైన పనివారి కొరకు కోత యజమానుణ్ణి వేడుకోమని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. అక్కడ ఆ మాటలు ఎవరికి చెప్తున్నారంటే శిష్యులకు చెప్తున్నారు. ఆయన 70 మంది ఇతరులను, అంటే 12 మంది కాకుండా 70 మంది ఇతరులను నియమించినప్పుడు వారందరినీ సేవకి పంపిస్తున్నారు. సేవకు పంపించేటప్పుడు ప్రభువు మాట్లాడిన మాటలు అన్నమాట. ఇప్పుడు ఎవరైనా సరే సేవకు వెళ్ళాలనుకోండి, ఎవరైనా సరే సేవా పిలుపు వాళ్ళకు ఉందనుకోండి, ఇది వాళ్ళందరికీ వర్తిస్తుంది అన్నమాట. అయితే సేవ ఎవరు చేయాలి? పిలుపు అందుకున్న వారే చేయాలా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నాకు ఒక పిలుపు వచ్చింది ప్రభు దగ్గర నుంచి, ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన మాట్లాడడమో, లేకపోతే సేవకులు వచ్చి మాట్లాడడమో, లేకపోతే ఆయన ఒక దర్శనము ద్వారా దర్శించడమో, ఇలా చాలామంది జీవితాలలో సేవకులకు పిలుపు ఉంటుంది. అది ప్రత్యేకంగా ఉంటుంది, ప్రత్యేకమైన పిలుపు. అప్పుడు వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఉద్యోగంలో ఉంటూనే కొనసాగాల, లేకపోతే ఉద్యోగం మానేసి సేవలోనికి రావాలా అనేది దేవుని యొక్క పిలుపు మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి దేవుడు ఉద్యోగం చేస్తూనే చేయమంటారు, కొంతమందిని పూర్తి కాలం విడిచిపెట్టి కంప్లీట్గా నా సేవ కొరకు రమ్మని పిలుస్తారు. అయితే అది ప్రత్యేకించబడినటువంటి పిలుపు. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరు అంటే క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు. ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో పిలుపుని అందుకున్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ నోరులు మూసుకొని ఉండాలా, లేకపోతే వాళ్ళు పరిచర్య చేయాలా, వీళ్ళు పరిచర్య చేయాలా, ఎవరు పరిచర్య చేయాలి అనేది చాలా 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 కన్ఫ్యూజన్ చాలామందికి. అసలు క్లియర్గా బైబిల్ చెప్తుంది, ఏ కన్ఫ్యూజన్ లేదు. ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో వాడు ఎప్పుడైతే రక్షించబడ్డాడో, మంచి మార్గంలోనికి వచ్చాడో, వాడు క్రీస్తుని మొదలు పెట్టాల్సిందే. ఎవరైనా సరే క్రీస్తు కొరకు మాట్లాడాల్సిందే, సువార్త చెప్పాల్సిందే. అప్పుడు చాలామంది ఇలా అంటారు, నాకు అస్సలు లక్మా సిస్టర్ గారిలాగా చెప్పడం రాదండి, నాకు అసలు సువార్త చెప్పడం రాదు, నా నోటికి అంత మాటలు రావు అంటారు. మామూలు మాటలు అప్పగించండి వాళ్ళకి, పక్కింటి వాళ్ళతో మాట్లాడమనండి, ఎవరి గురించి అయినా చెప్పమనండి, వాళ్ళు అంత అందంగా ఎవరో చెప్పలేరు. అవునా కదా? నిజమా కదా నేను చెప్పింది? మరి దేవుని మాటలు సువార్త చెప్పమన్నప్పుడు మాత్రం నాకు రాదండి, అలా సువార్త చెప్పడం నా వల్ల కాదు, ప్రార్థన చేస్తానండి, ప్రార్థన చేస్తాను అని చెప్తారు. నిజమే కదా? కానీ ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త ప్రకటించాలి. వాళ్ళు ఏ రీతిగా ప్రకటిస్తారో ఆ రీతిగా వాళ్ళు ప్రకటించాల్సిందే. నీ సాక్ష్యం చెప్పాలి, నిన్ను గురించి నిన్ను చూసినప్పుడు దేవుడు నీలో కనబడాలి, నీ ప్రార్థనా విధానం అనేకులను ఆకట్టుకోవాలి, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క క్రమశిక్షణ అనేకులను అట్రాక్ట్ చేయాలి, అంతే కదా? కాబట్టి అన్ని విధానాలను క్రైస్తవుడు చూపించాల్సిన అవసరత ఉంది. అంటే అందరూ దేవుని యొక్క పరిచర్య చేయాల్సిందే. అందరూ కూడా బూది గంతముల వరకు మీరందరూ నా ఏమన్నారు? శిష్యులై సాక్షులై ఉన్నారు అంటున్నాడు ఆయన. బూది గంతముల వరకు మీరందరూ నా సాక్షులు, నా శిష్యులే. సమస్త జనులను నేను నా శిష్యులుగా చేసుకున్నాను. సమస్త జనులను, కొంతమందికే పిలుపు కాదండి, కానీ పిలుపు రకాలు ఉంటాయి అంతే. జాగ్రత్తగా వినండి. ఇది ఇక్కడ కూర్చున్న మీ వరకు మాత్రమే ఈ వర్తమానం అని అనుకోవడం లేదు నేను. అనేక మంది సేవ చేయాలా వద్దా, అసలు సేవ ఎలా ఉంటుంది, అసలు దేవుని కొరకు ఎలా వాడబడాలి, ఇలాంటి డౌట్స్తో ఉన్నారు. సేవకులు మాత్రమే సేవ చేస్తారేమో అనుకుంటారు చాలామంది. సువార్త ప్రకటించకపోతే శ్రమ కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. అందరూ చెప్పాలి దేవుడి గురించి, మనం అందరం మాట్లాడాల్సిందే దేవుని గురించి. మనము అంటే రకరకాలది, మనం చెప్పే విధానాలు, పిలుపులు రకాలు వేరేగా ఉంటాయి. ఇర్మియాకి దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యో నేను ఇంకా చిన్నపిల్లోడినండి, నన్ను పిలుస్తున్నారు ఏంటి అన్నాడా లేదా? అలాగే కదా అన్నాడు. ఇప్పుడు మనకి 40 ఏళ్ళు వచ్చినా చిన్నపిల్లలమే, మరి ఇంకా చిన్నపిల్లలమే, ఎంతకీ చిన్నపిల్లలమే. ఆ తర్వాత ఏమో మోకాళ్ళ నొప్పులు, ముడుకుల నొప్పులు, పెద్దోళ్ళం అయిపోయాం. ఇంతే 2 స్టేజ్లు కనబడుతున్నాయి ఇక్కడ అందరికీ. ఆ తర్వాత మేము రాలేమండి, ఇది వరకులా రాలేమండి, ముందైతే ఏదో చూద్దాం కానీ, ఇంతే.
ఈ రెండు కనబడుతున్నాయి. ఇర్మియాకు అలా చెప్పినప్పుడు నేను బాలుడను, నేను అంత అలా రాలేనంటే నీవు బాలుడను అనవద్దు, నేను నిన్ను జనములకు ప్రవక్తగా చేసుకుంటాను. హల్లెలూయా. నేను నిన్ను జనములకు ప్రవక్తగా చేసుకుంటాను. నేను బాలుడిని, నేను చిన్నపిల్లోడిని, నాకు నత్తి, నాకు మాట్లాడడం రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అలా మాట్లాడుతూ ఉంటారు అనేకులు. కానీ నిజంగా మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, విజ్ఞాపనకర్తలుగా ఉన్నటువంటి మనం ఈరోజు ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ దేవునికి. మనం అందరం దేవుని పరిచర్యలోనే ఉన్నాం. దేవుని పరిచర్యలో చాలా పెద్ద డిపార్ట్మెంటే విజ్ఞాపన డిపార్ట్మెంట్. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్యలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా పెద్ద డిపార్ట్మెంట్ విజ్ఞాపన పరిచర్య. ఆయన విజ్ఞాపనకర్తలు లేకుండాట చూచి ఆయన ఆశ్చర్యపోయాడంట. విజ్ఞాపనకర్తలు ఉంటే ఆయన ఆనందపడతాడంట. కాబట్టి మనం విజ్ఞాపనకర్తలుగా ఉన్నాం, అది పరిచర్య కొనసాగుతుంది. ఇంతవరకు సరిపోద్దా? ఇంకా నోరు విడిచి మనం ఏం చెప్పక్కర్లేదంటే చెప్పాలి అంత మాత్రమే కాదు. కానీ సేవ ఎవరు చేయాలి? సేవ కొరకు అంటే కోత చాలా విస్తారంగా ఉందంట, పని వాళ్ళు లేరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో చూడండి, ఎవరో ఈ మధ్యకాలంలో ఒక 3 days అయినట్లుంది, 2 days అయిందో, ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో మధ్యప్రదేశ్ నుంచి ఆ మధ్యప్రదేశ్ దగ్గర గోధుమ పంట దగ్గర నిలవబడి మాట్లాడుతున్నాడు ఆ పాస్టర్ గారు. గోధుమ పంట మనం ఎప్పుడు చూడలేదు కదా, ఎండిపోయి ఉంది. అది ఎండిపోయి ఉన్న గోధుమ పంట దగ్గర మాట్లాడుతున్నారు. అంతా గోధుమ పంటే, కలుపు ఎక్కడా లేదు. అక్కడ నిలవబడి కొడవలు పట్టుకుని మాట్లాడుతున్నాడు ఆ సేవకుడు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఊర్లో జిల్లా అంతటికి కూడా ఒకే ఒక సేవకుడు ఉన్నాడంట. జిల్లా అంతటికి మధ్యప్రదేశ్లో ఆయన ఏదో ఊరు పేరు చెప్పారు. అక్కడ ఆ జిల్లా అంతటికి ఒకే ఒక సేవకుడు ఉన్నాడు. మనం ఆంధ్ర సైడ్ చూస్తే, తెలంగాణ సైడ్ చూస్తే వీధికి ఇంటికి ఒక సేవకుడు ఉన్నట్లుగా ఉన్నారు. సేవలోనికి వచ్చారు ఇక్కడ అందరూ. ఉన్న చోటే అసలు పని లేకుండా ఆ ప్రజల దగ్గర అనేక మంది సేవకులు ఉన్న చోటే ఇక్కడ ఒక వీధికొకరు ఎందుకు? ఇక్కడ చాలా పని ఉంది. కోత కొరకు ఇక్కడ పని వాళ్ళు ఎవరు కూడా లేరు. దయచేసి మీ పిల్లలను పంపండి అన్నాడు ఆయన. మన పిల్లల్ని పంపుతామా? అసలు మన పిల్లల్ని మీరు ఎప్పుడైనా సరే దేవునికి ప్రతిష్ఠించాలని అనుకున్నారా? అసలు మీ పిల్లల్లో ఒక పిల్లని దేవుడికి ఇవ్వాలనుకున్నారా? మీ బిడ్డల్లో ప్రథమ ఫలాన్ని ఎప్పుడైనా దేవుడికి ప్రతిష్ఠించాలనే ఆలోచన వచ్చిందా? లేకపోతే నా పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, కలెక్టర్లు అన్నీ, నా ఇలా పుట్టగానే ఈ అమ్మాయిని కలెక్టర్ చేస్తే బాగుంటుంది, ఈ అమ్మాయిని డాక్టర్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రి. ఇంక ఇవే మన ఆలోచనలన్నీ ఇవే. కానీ ప్రభువా, ఇదిగో నాకు బిడ్డనిచ్చావు కదా, నీ చిత్తము, నేను ఈ బిడ్డని ఏం చేయాలని నాకు ఆలోచన రాలేదు, కానీ నేను నీకు ప్రతిష్ఠిస్తున్నాను. నువ్వు జనములకు ప్రవక్తగానే చేస్తావో, లేదంటే ఉన్నతమైన పర్వత శిఖరాలను అధిరోహించేటువంటి దేశాన్ని వెళ్ళే నాయకునిగానే చేస్తావో, లేకపోతే నీ కొరకు వాడుకుంటావో, లేదంటే నీ కొరకు డాక్టర్గా, మిషనరీగా, లేదంటే నీ కొరకు వాడబడ్డానికి నీవు వాడుకుంటావు అనే ప్రార్థన చాలామంది తల్లులు చేయలేని ప్రార్థన. ఇది తెలియక, నేను ఒక మాట చెప్తాను మీకు, తెలియక ఇది అవును మనకిచ్చారు మన పిల్లలు, మన పిల్లల్ని ఇది అది చేయాలి. తండ్రి అంటాడు, నేను పలానా చదువు చదవాలనుకున్నా, నేను చదవలేకపోయాను, మా నాన్న నన్ను చదివించలేదు, అందుకని చెప్పి నువ్వన్నా సరే చదవాలి అంటాడు కొడుకుతో. తల్లి అంటది, నాకు ఎంత ఇష్టమో, నేను నర్సుని కాబట్టి నా పిల్లలు డాక్టర్గా ఉండాలని కోరుకుంటున్నానని. నర్సెస్ అందరూ అలా అనుకుంటారంట. అంతేనా? ఉషా నవ్వుతుంది అక్కడ. అనుకుందేమో బహుశా, మరి అలా అనుకుంటారంట. ఇంకా కొంతమంది ఏదో అకౌంట్ సెక్షన్లో పనిచేసే క్లర్క్ అనుకోండి, మా అబ్బాయి CA అవ్వాలి, మా అమ్మాయి CA అవ్వాలి అని కోరుకుంటారంట. ఇది మన కోరికలు. తెలియక నేను ఇప్పుడు చెప్తున్న మాటలన్నీ కూడా తప్పులేదు. ప్రతి తల్లిదండ్రిగా ఉన్న మనము మన పిల్లలు ఉన్నత స్థానాలలో ఉండాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అని కోరుకోవడం ఎంత మాత్రమూ తప్పు కానే కాదు. కానీ ప్రభువు అడుగుతున్నాడు, నా కొరకు ఎవరైనా ఉన్నారా? ఈ జనరేషన్ గతించిపోయిన తర్వాత ఇంకొక జనరేషన్ వస్తుంది. అప్పుడు మీరు అందరూ మీ పిల్లల్ని డాక్టర్లుగా, యాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి నాకు కోత కొరకు పనివారు తగ్గిపోతారు. అప్పుడు ఎలా? ఒకసారి ఆలోచించండి. ఎలా? నా కొరకు పనివారు తగ్గిపోయినప్పుడు మీరు మీ పిల్లల్ని ప్రతిష్ఠించలేదు, అందుకు అనుకూలంగా పెంచలేదు.
వారికి యేసు వార్త అందింప చేయలేదు. దానికి అనుగుణంగా వాళ్ళని మీరు తర్ఫీదు ఇచ్చి పెంచలేదు. ఇప్పుడు తిరుగుబాటు చేసే ఒక జనరేషన్ వచ్చేసింది. వాళ్ళు దేవుడంటే జస్ట్ ఆదివారమే, దేవుడంటే ఏదో ఆరాధనలో గెంతులే, అంతవరకునే తెలుసు. ఇక మిగతా ఈ విషయాలు వారు ఎరుగరు. కాబట్టి తల్లిదండ్రులుగా ఇప్పుడు మనం అందరం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటంటే, ఆ రోజుల్లో జనసంఖ్య బహుశా 25 కోట్ల ఎంతో ఉండేవాళ్ళేమో, ఇప్పుడు ఎన్ని వందల కోట్ల జనసంఖ్య పెరిగిపోయారు ఇప్పుడు, అవునా కదా? అంత తక్కువ ఉన్నప్పుడే చెప్పారు ప్రభువు, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు తక్కువగా ఉన్నారు. కోత కొరకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకోవాలి. మీరు అడగాలి, ప్రభువా కోత విస్తారంగా ఉంది. మనకి ఏంటి తెలియడం లేదు. ఆంధ్రాలో అసలు ఎంతమంది పనివాళ్ళు అంటే పాస్టర్స్ గురించి మాట్లాడుతున్న, సేవకులు, ఉజ్జీవ కోటాలు, క్రూసేడ్ అంటే మీకు అర్థమవుతుందా? లక్షల మంది గ్యాదర్ అవ్వడం అన్నమాట, వేల మంది గ్యాదర్ అవ్వడం. అంటే సంవత్సరానికి ఒకసారి ఎదిగిపోయినటువంటి మందిరాలు, ఎదిగిపోయినటువంటి మినిస్ట్రీస్ ఇయర్లీ వన్స్ కొన్ని లక్షల ఖర్చు పెట్టి క్రూసేడ్లు పెడతా ఉన్నారు. ఎంతమంది అక్కడికి వచ్చి రక్షించబడుతున్నారు అనేది ప్రశ్న. వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళ బ్రాంచ్ సంఘాలే, వాళ్ళందరూ రక్షించబడిపోయిన వారు. ఇంకా ముందుకు పోతే ఆ క్రైస్తవులు, నామినల్ క్రిస్టియన్స్, పోనీ అన్యులు కొంతమంది వస్తారేమో. దాని ప్రకారం నువ్వు ఇక్కడే ఉన్నావు, ఈ సిటీలో, హైదరాబాద్లో, వైజాగ్లో, రాజమండ్రిలో ఇక్కడ పెట్టుకుంటున్నావు నువ్వు మీటింగ్స్. అక్కడ ఉన్న ప్రజలకి నువ్వు ఎలాగో తెలుసు. కానీ చాలా చోట్ల అసలు సువార్త అందని ప్రదేశాలు చాలా ఉన్నాయి. నాకు నీ పిల్లల్ని ఇస్తావా అని అడుగుతున్నాడు దేవుడు. మనలో ఎంతమంది తల్లిదండ్రులు లోపల హృదయంలో సిద్ధపాటు ఉందో వాళ్ళు మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. నేనైతే సిద్ధమే ప్రభు. అప్పుడు మీరు అంటారు, మేమెవరమండి మా పిల్లల్ని ఇవ్వడానికి? దేవుడు పిలిస్తే వాళ్ళు వెళ్తారు కానీ మేము సిద్ధపరచగలమేంటి అనుకుంటాం. అయితే దేవుడు పిలవాలా, మనం ఇవ్వాలా? ఒకసారి ఈ ప్రశ్నకి ఎవరైనా చెప్పగలరా? దేవుడు పిలవాలా, మనము ఇవ్వాలా? ఇస్తే తీసుకుంటాడా దేవుడు? తీసుకుంటారా? ఇస్తే తీసుకుంటాడా? పిలిస్తే పిలుపుని కూడా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. విధేయత చూపించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. పిలిచినప్పుడు లోబడని వాళ్ళు చాలామంది ఉంటారు. సరే, ఇస్తే తీసుకుంటాడా అనడానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? హన్నా. దేవుడేమన్నా అడిగాడా ఆవిడ్ని? అడిగాడా? అసలు ఆవిడకి పిల్లలే లేరు. పిల్లలే లేరు, ఇంకేం అడుగుతాడు దేవుడు నీ పిల్లల్ని ఇవ్వు అని? పిల్లలే లేరు. ఆవిడ ఏటేటా వస్తుంది, ఏడుస్తుంది, గోల చేస్తుంది, ఆ తర్వాత ఏదేదో అవుతుంది. మళ్ళీ ఆ పెనిన్న ఎవరైతే ఉన్నారో అలా ఈర్ష్యపడుతుంది, ఇంకా భర్తని కూడా శోధిస్తుంది, నేనేమైనా దేవుణ్ణా అన్నాడు. అప్పుడు ప్రార్థించగా మనం కూడా దేవునికి సమీపంగా వెళ్ళిపోయినప్పుడు మనం ప్రవక్తలుగా మార్చబడతాం. ఎందుకంటే ఆయనతో అధికంగా మాట్లాడే వాళ్ళే ప్రవక్తలు, ఆయన ఎవరైతే అధికంగా మాట్లాడతారో వాళ్ళే ప్రవక్తలు, అంతే కదా. ఈమె ఏం చేసిందంటే, ఇంకా మనుషులు కాదు, నా భర్త ఇవ్వలేడు, నేను ఏమన్నా దేవుణ్ణా అని అడుగుతాడు భర్త. నేను చాలనా నీకు 10 మంది కుమారులతో ఈక్వల్ కదా నేను అంటాడు ఆయన. అయినా ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేదు. ఇక దేవుని హృదయము తెలుసుకునే అంత దగ్గరగా ఆవిడ ప్రార్థనలో వెళ్ళింది. బహుశా వెళ్ళినప్పుడు మందిరంలో కూర్చున్నప్పుడు అనేకమైన రెవల్యూషన్స్ వస్తుంటాయి మనకి. కూర్చుంటే ఇక్కడ ఇంటి దగ్గర కూర్చుంటే నిద్ర వస్తూ ఉంటుంది, అన్నం తినాలనిపిస్తుంది, అన్నం తిన్నాక స్నాక్స్ తినాలనిపిస్తుంది, స్నాక్స్ తిన్నాక స్వీట్ తినాలనిపిస్తుంది. ఇంటి దగ్గర ఉంటే అది. ఇక్కడ కూర్చుంటే కొంచెం మంచి ఆలోచనలు వస్తుంటాయి కదా. అంటే నేను మాట్లాడుతూ ఉంటాను, ఒక పాట పాడుతూ ఉంటారు, ఆ పాటలో ఒక మాట మనకి తాకుతుంది, మనకున్న సమస్యలు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు ఏదో ఒక పాటలో ఒక మాటలో ఏదో ఒక మాట తాకితే వెంటనే ప్రభా నన్ను కూడా ఇలా చేయి అలా అనిపిస్తుంటుంది మనకి. అలా ఆవిడ మందిరంలోనికి వచ్చినప్పుడు, ఆవిడ మూలుగుతున్నప్పుడు హన్నా ఒక మొక్కుబడి చేసుకుందంట. ఒకసారి చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ గారు వస్తారు, అదంతా వేరే సంగతి. ఈవిడ మ్రొక్కుబడి చేసుకుంది, ఆవిడే చేసుకుంది. నిన్ను ఎవరు చేసుకోమన్నారు? నిన్నేమన్నా అడిగాడా దేవుడు? సేవకు మీ అబ్బాయిని ఇమ్మన్నాడా, మీ అమ్మాయిని ఇమ్మనడానికి ఏమైనా తక్కువగా ఉన్నారా?
అలా ఏమీ లేదు. ఆవిడకి ప్రేరణ కలిగింది, ఉన్న పరిస్థితులను చూసి అక్కడ వృద్ధుడైపోయినటువంటి యాజకుడు ఆయన తర్వాత సరి అయిన వాళ్ళు లేరు అని తన బిడ్డనిచ్చింది. ఇక్కడ ఈ పాయింట్ మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది ఉన్నారు కదా పాస్టర్ అమ్మగారు ఈరోజు, ఇంకా మళ్ళీ మన పిల్లల్ని ఇవ్వడం ఎందుకు అని మీరు అనుకుంటున్నారేమో. మీకు సేవలను చూస్తున్నప్పుడు, సేవకులను చూస్తున్నప్పుడు, జరుగుతున్న పరిచర్యలను చూస్తున్నప్పుడు నిజంగానే దేవుని కోసం వాడబడుతున్న వారిలాగా అనిపించడం లేదు. చాలా పరిచర్యలు నిజంగా ఆత్మల పంట అక్కడ జరుగుతుందా? నిజంగా వీళ్ళు నిజంగా డెడికేట్ అయిన సేవకులైన వీళ్ళు అసలు గంటల తరబడి మూలను కూర్చొని మూలుగుతూ ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించడానికి ఆ సేవకులకి నిజంగా అంత టైం ఉందా వాళ్ళకి? ఇంటీరియర్లోనికి వెళ్ళి వాళ్ళని మనం రప్పించగలమా? అలాంటి సేవకుల్ని, తలాంతులు కలిగిన వారిని, దేవుడు పిలిచిన వారిని మనం ఎక్కడైనా అధికంగా కనుగొనగలుగుతున్నామా అంటే కనుగొనలేము. ఈ రోజుల్లో ఉన్నారు చాలామంది. అందరూ నిజంగా ఫలించే పరిచర్య చేస్తున్నారా అంటే లేదు. మనం చాలాసార్లు చూస్తాం, ఎక్కువ శాతము చదువుకోలేనటువంటి సేవకులు మనకి ఆంధ్ర, తెలంగాణ వైపు కనబడతారు మనకి. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు సేవ చేయకూడదని నేను అనడం లేదు, కానీ చదువుకున్నటువంటి మన బిడ్డలు సేవ కొరకు వెళ్ళినప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దేవునికి. బైబిల్ని అధికంగా చదవాలి. అసలు మామూలుగా కూడా చదువు రాకుండా ఉండేటువంటి సేవకులు చెప్తారు, వాళ్ళ వర్తమానాలు చెప్తారు, కానీ ఆ లోతైనటువంటి విషయాలను వాళ్ళు ప్రజలకి అందజేయలేకపోతూ ఉంటారు. అది నెలలు, సంవత్సరాల తరబడి బైబిల్ని అధికంగా చదవలేకపోతూ ఉంటారు. వాళ్ళు బైబిల్ని అధికంగా చదివితేనే కానీ సేవ అధికంగా చేయలేరు. ఇది మాత్రం నిజం. అందుకే చిన్ననాట నుంచే ధర్మశాస్త్రాన్ని అధికంగా చదవమని మనం పిల్లల్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి కంఠస్థం వచ్చేలాగా చూడాలి. చదువు చాలా ఇంపార్టెంట్. చదువు లేకపోతే అవ్వదు. అంటే సేవకు వెళ్ళినటువంటి అనేక మంది సేవకులు పోని చదువు లేదు వాళ్ళకి, అయినా ఆయనకు అభిషేకం ఉంది, ఆయనకేం చదువు లేదు. ఒకప్పుడు ఆయన కూలీ, ఒకప్పుడు ఆయన ఆటోమెన్, ఆయన రిక్షామెన్, ఏదైనా చెప్పండి. ఈరోజు వాళ్ళు ఎంతో వర్తమానాలు వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వారిని దేవుడు అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఈ తలాంత లేకపోతే ఇంకొక తలాంత సేవకుడికి దేవుడు ఇస్తారు. కొంతవరకు పనిచేస్తుంది, అది కొంతవరకు పనిచేస్తుంది. కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే జ్ఞానము కలిగి పనివారు పని చేయాలని కోరుకుంటున్నారు. వాక్యాన్ని బాగా చదవమని యెహోషువకి ఏం చెప్పారు దేవుడు? యెహోషువకి ఏం చెప్పారు దేవుడు? ధర్మశాస్త్రాన్ని నువ్వు చాలా ధ్యానం చేయాలి. నువ్వు చదువు ఉండాలి కదా, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలంటే చదువుకొని ఉండాలి కదా, మనం జ్ఞానం కలిగి ఉండాలి కదా. చదువుకున్న వాళ్ళేమో ఇలా వెళ్ళిపోతున్నారు, చదువుకోలేని వాళ్ళేమో దేవుని సేవకు తీసుకోండి అంటున్నారు. నిజంగా చదువుకోలేని వాళ్ళు దేవుని సేవకు వస్తే గనుక వాళ్ళు అధికముగా గంటల తరబడి ప్రార్థన చేసేవారై ఉండాలి. అప్పుడు ఫలిస్తారు వాళ్ళు. గంటల తరబడి మామూలుగా మనలాగా చేసే హాఫ్ అన్ అవర్ ప్రేయరు, ఆ తర్వాత అంతా ఈ ఇంటికి పరిచర్య, ఆ ఇంటికి పరిచర్య, ఆ ఇంటికి పరిచర్య, ప్రతి ఇంటింటికి మీ సంఘంలో ఎంతమంది ఉన్నారో అందరిళ్ళకి వెళ్ళిపోవడం అనేది రాంగ్. అది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 70 మందిని పంపిస్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడ మీరు లూకాసు వార్త 10వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదివితే సేవకు వెళ్ళిన వాడు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు. ఇంటింటికి తిరగొద్దు. మీరు ఏం పని మీకు? ఇంటింటికి మీరు వెళ్ళొద్దు. అలాగా ఏర్పరచబడిన గృహాలకి మీరు వెళ్ళండి, అక్కడ సమాధానం అని చెప్పండి. వారు ఏం పెడితే అది మీరు తినండి, త్రాగండి. ఎందుకంటే వీరిని వేరే వేరే ఊర్లకు పంపించేవారు. ఈ రోజుల్లో లాంటి ఫెసిలిటీస్ లేవు ఆ రోజుల్లో. ఈ రోజుల్లాగా వాళ్ళ క్యారియర్ వాళ్ళే పట్టుకెళ్ళరు. ఈ రోజుల్లాగా ఎంత రెస్టారెంట్లు లేవు. అక్కడ వాళ్ళు మీరు చెప్పులనైనను, సంచినైనను, జాలినైనను మీరు తీసుకొని వెళ్ళకండి అన్నారు ప్రభు. దాని అర్థం ఏంటంటే ఒక సంచి ఉంది, ఆ సంచిలో డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఏదో కలిగి వెళ్ళినప్పుడు దేవుని మీద వాళ్ళు పూర్తిగా ఆధారపడరు. ఆ సేవ దేవుని మీద ఆధారపడి చేయలేకపోతారు. వెనకాలంటూ కొంతమంది వాళ్ళ నాన్నగారు ఎంతో సంపాదించేసి ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి అభిషేకం చేసేసి ఆ సేవను అప్పగించారు. అప్పుడు ఆయన ఉన్న సోర్సెస్నే ఉపయోగించుకుంటూ ఆయన సేవ చేస్తాడు. దేవుడి మీద పూర్తిగా ఆధారపడాలి అంటే అధికమైన ప్రార్థన ఉండాలా లేదా? ఆధారపడడం అంటే మనం దేవుని మీద ఎంతసేపు ప్రార్థన చేయమన్నారు దేవుడు అంటే విసుగకుండా ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆయన అధికంగా ప్రార్థన చేయమన్నాడు. సమయం అనక అసమయం అనక మీరు అంత ప్రార్థన చేయాలంటే మనకు అవసరతలు ఉండాలి. నిజంగా మాట్లాడుకుంటే అది సత్యమేనా కాదా? అంత ప్రార్థన మనకి రావాలంటే మనకు అవసరతలు
ఉంటేనే మనకు అంత ప్రార్థన వస్తుంది. అవసరత లేనప్పుడు కన్నీరు రాదు, ప్రార్థన రాదు, మందిరానికి కూడా రావాలని అనిపించదు. ఇది మాత్రం మానవుల నైజం ఇది. కాబట్టి అందుకే చెప్పాడు ప్రభు, మీరేమి సంచి పట్టుకెళ్ళకండి, జాలి పట్టుకెళ్ళకండి, చెప్పులు కూడా మీరు తీసుకెళ్ళకండి, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటారు. చేర్చుకున్న వాళ్ళకి సమాధానం లేదు అంటే ఆ వీధి చివరికి వచ్చి అక్కడ మీరు మీ పాద ధూళిని మీరు దులిపేసి అక్కడ నుంచి మీరు వచ్చేయండి. వాళ్ళు క్యాపబుల్ పర్సన్స్ కాదంతే. అప్పుడు వాళ్ళందరూ 70 మంది సేవకు వెళ్ళినప్పుడు ఇద్దరిద్దరుగా వెళ్ళండి అన్నారు ప్రభు. 10 వచనాలే చెప్తున్నాను మీకు నేను. ఇద్దరిద్దరుగా వెళ్ళండి అన్నారు. ఇద్దరిద్దరుగా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అడిగారు, మీకు సేవ బాగా జరిగిందంటే చాలా బ్రహ్మాండంగా జరిగింది, మేము చాలా సేవ చేశామయ్యా, దయ్యాలను వెళ్ళగొట్టాం. ఏ ఇంటికి వెళితే అక్కడ రోగులను స్వస్థపరచండి అన్నాడు ప్రభు. అంటే వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చాడు ఆయన? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు వాళ్ళని. ఆయన అధికారంతో ఏమైనా సరే ఇక్కడ చేయగలుగుతాం. కాబట్టి మనం చదువుకున్నామా, చదువుకోలేదా, ఈరోజు చదువుకోలేని వాళ్ళు మేము పనికిరామా అని అనుకోకండి. మనకి చదువు రాలేని వాళ్ళకు కూడా బైబిల్ చదివే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అధికంగా చదవాలి. ఇంక చదువు వచ్చిన మనం ఇంకా చదవాలి అని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. చదువు రాలేని వాళ్ళని అనేక మందిని దేవుడు వాడుకున్నాడు. కానీ వాళ్ళు చాలా ప్రార్థనాపరులు, చాలా ప్రార్థనాపరులు. మనకి ఇండియా వచ్చిన తర్వాత మన దేశంలో ఇంతలా బైబిల్ మనం చదువుకోగలుగుతున్నాం అన్ని భాషల్లో అంటే ఎవరు వచ్చారు? ఒక చెప్పులు కుట్టుకున్న ఆయన వచ్చాడు మన దేశానికి. ఆయన పేరేం పేరు? విలియం కేరీ. ఆయన ఒక చెప్పులు కుట్టుకునేటువంటి ఆయన మరి మన దేశానికి వచ్చినప్పుడు ఆ ఓడలో వస్తూనే లాంగ్వేజెస్ అన్నీ కూడా ఆయన నేర్చుకున్నారు. ఇక ఒకసారి సేవలో ఎంటర్ అయిపోయి పాస్టర్ గారు అని పిలువబడ్డాక ఇక నేర్చుకోవడాలు ఏమీ లేదు, కానీ అంత అథారిటీ చూపించడాలే ఉంటాయి మనకైతే. ఇక్కడ నేర్చుకోవాలి, ఇంకా అలా చదువుతూనే ఉండాలి, వాక్యాన్ని ప్రార్థిస్తూనే ఉండాలి, సంఘానికి నేర్పిస్తూనే ఉండాలి. వాళ్ళతో పాటు జత పని వారైపోయి కూర్చోవాలి ఇక్కడ. అప్పుడు మాత్రమే సేవలు ఫలిస్తాయి. సరే, ఇప్పుడు సేవల్లో చాలా లోటుపాట్లు ఉంటాయి. ఆ లోపాలను సరిదిద్దుకోకుండా సేవ జరుగుతుంది. కాబట్టి మనము ప్రభు నేనేమైనా పనికొస్తానా అని అడగాలి దేవుణ్ణి. కొన్ని సందర్భాలలో మనం ఇవ్వాలి మన పిల్లల్ని, కొన్ని సందర్భాల్లో దేవుడే అడిగాడు. ఎక్కడ అడిగాడు? మనోహ దంపతుల దగ్గరికి వచ్చాడు. ఆవిడ గొడ్రాలే, ఈవిడ గొడ్రాలే, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మాటలు అక్కడ ఉన్నాయని ఆ మాట ఉపయోగిస్తున్నాను నేను. ఆమెకి బిడ్డలు లేరు, ఈమెకి బిడ్డలు లేరు. ఆమెకి బిడ్డలు లేకపోతే ఏం చెప్పింది? నాకు ఒక బిడ్డనిస్తే నాకున్న నింద పోతుంది, నేను నీకు నా బిడ్డను సేవ కొరకు ఇస్తానంటే దేవుడు ప్రీషియస్గా తీసుకున్నాడు ఆ బహుమానాన్ని. ఆయన తీసుకున్నాడు. నువ్వు ఇస్తే తీసుకుంటాడు. మరి మీ పిల్లల్ని ఇవ్వలేదు కదా? ఇచ్చారా? ఏ రోజైనా అన్నారా? ఎప్పుడైనా దేవునితో అన్నారా? మీరు అన్నారా? వెరీ గుడ్, అంటే మంచిదే. ప్రభా నాకు ఒక కుమారుడు ఉన్నాడు, నీవు వాడుకో నాయనా, నీకు ఇష్టమైన పాత్రగా చేసుకో. ఒకవేళ వాడు ఎంత చదువుకుంటాడో, ఒకవేళ వాడిని ఎంత చదువుకోవాలని వాడికి లోపల ఆశ ఉందో, వాడు చదువుకున్న తర్వాత అయినా నువ్వు వాడుకో నాయనా అని మనం అడిగితే ఖచ్చితంగా వాడుకుంటాడు ఆయన. మామూలుగా వాడుకోడు ఆయన. చరిత్రను తిరగరాసే పిల్లల కింద వాడుకుంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఇష్టపడిస్తున్నావు కాబట్టి. హన్న ఇష్టపడిచ్చింది, అప్పుడు ఆయన చరిత్రను మార్చేట్టు వాడుకున్నాడు. ఇష్టపడి ఇచ్చాం మనం, ప్రేమించి దేవుణ్ణి మనం ఇవ్వాలి బిడ్డల్ని. సరే, ఇప్పుడు అక్కడికి ఒక దేవదూత వచ్చి మనోహ దంపతులతో ఏం చెప్తుందంటే, అక్కడ పొలంలో ఉన్నారు వాళ్ళు, ఆ తల్లి పొలంలో ఉంది. వచ్చినప్పుడు నీకు ఒక బిడ్డని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ అప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ ఇష్టం వచ్చినట్లు ఉంచకూడదు మరి ఆ బిడ్డని, నీవు వాడి తల మీదకి మంగళ కత్తి రానియకూడదు అని మనోహ దంపతులతో చెప్పారు. ఇక్కడ హన్న ఆవిడ ప్రవక్త్రి, ఆవిడకి అన్నీ తెలిసిపోయి ముందు ఆవిడ ఏమంటుందో చూడండి. ఇక్కడ నీవు నీ సేవకురాలినైనా నాకు మగబిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములు అనుట నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుందంట. ఆవిడే ముందు చెప్పేస్తుంది, మా అబ్బాయి తల మీదకి మంగళ కత్తి, క్షౌరం ఏమీ కూడా నేను చెయ్యించనయ్యా అని ఈవిడ అంది. న్యాయాధిపతులు చూద్దాం, అక్కడ దేవదూత ఏమని చెప్పారో చూద్దాం. 13వ అధ్యాయం, న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుతున్నాను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగకుండము, అపవిత్రమైనది ఏదియూ తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాను.
అక్కడ ఆయన చెప్పాడు ఆ బిడ్డ తల మీదకి మంగళ కత్తి రాకూడదని. ఇక్కడ ఈవిడే చెప్పేస్తుంది, తల్లే చెప్పేస్తుంది, నా బిడ్డకి కానీ పుడితే నేను ఆ తల మీదకి క్షౌరపు కత్తిని రానివ్వను, నా బిడ్డకి నాజీరు చేస్తాను, నా బిడ్డని నీ కోసం ఉపయోగిస్తాను అనగానే రాజులకు కూడా టెర్రర్ సమూయేలు అంటే. అవునా కాదా? అవునా? రాజు అవ్వడం గొప్ప కాదు కదా, అక్కడ రాజుకి టెర్రర్. అక్కడ నాయన తండ్రి ప్రభు అని వెనకాల పరిగెడతాడు సౌలు. అవునా కాదా? అది దేవుని యొక్క సేవకుల యొక్క విలువ అండి. అది మనలో చాలామందికి తెలియని విషయం. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ఈ వర్తమానం ఎంతమంది అయితే యూట్యూబ్లో వింటున్నారో ఆ తల్లిదండ్రులు వారి బిడ్డల్ని దేవుని కొరకు ప్రతిష్ఠించాలని నేను కంప్లీట్గా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వారు పుట్టినప్పుడే ఇదిగో నాయన నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చి నా గొడ్రాలితనము నుంచి విడిపించావు, ఈ బిడ్డ నీ సొత్తు, నీకు ఇష్టమైతే నువ్వు వాడుకో. ఆ బిడ్డ లోబడని నొల్లని వాడైతే, ఒకవేళ ఆ బిడ్డ తిరుగుబాటు స్వభావం గలవాడైతే వాడు లొంగకపోతే ఇంక ఈ తల్లి ప్రాబ్లం కాదు, తల్లి ఇచ్చేసింది, తల్లి ప్రాబ్లం కాదు. అక్కడ వాడు వాడబడ్డంతే. కానీ వాని కొరకు ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నప్పుడు మనం అనేక సాక్ష్యాలు చూస్తాం. పరిశుద్ధ అగస్టస్ అనేటువంటి అతడు తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా సెయింట్ అయిపోయాడు. ఆయన సెయింట్, పరిశుద్ధుడు అయిపోయాడు. ఆయన ఎంతటి పరిశుద్ధుడు అంటే పునీతుల లిస్టులోనికి వెళ్ళిపోయాడు రోమన్ క్యాథలిక్ సంఘంలో. ఆయన నడిచి వెళుతుంటేనే, ఆయన ముఖం చూస్తేనే అందరూ మారిపోయేవారు. అంతటి సెయింట్ అయిపోయాడు ఆయన. మొదట దుర్మార్గుడే, దుష్టుడే, లోబడనొల్లనేవాడే, లోకంలో తిరిగేవాడే, ఎందుకు పనికిరాని వ్యభిచారి అయినప్పటికీ తల్లి ప్రార్థన ద్వారా సెయింట్ అయిపోయాడు ఆయన. అలాంటి బిడ్డలు కలిగిన వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎందుకు పనికి రానివాడు మీ ఇంట్లో ఉంటే అప్పుడు దేవుని సేవకిస్తారు, ఇలా చెడిపోయిన వాడు ఉంటే పోనీ నీ సేవకైనా వాడుకో అని మార్చుకొని, ఎంత దారుణమైన. పోనీ ఆయన బాగు చేసి నాకు ఎలాగో ఉపయోగపడలేదు, పోనీ బాగు చేసి నువ్వన్నా వాడుకో. దేవుడికి అంత లోకువు కాదు. దేవునికి ఇచ్చేటప్పుడు గుడ్డిది నడ్డిది అక్కర్లేదు. దేవునికి ప్రశస్తమైనది దేవునికి ఇవ్వాలి. అది సరి అయినటువంటి అర్పణ. చాలామంది తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి ఈ వర్తమానం చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మన పిల్లల్ని దేవునికి ఇచ్చి పనివారు కావాలి. దేవుని యొక్క పరిచర్యలు చాలామంది ఉన్నారు, మీరు ఆలోచించండి. కానీ అందరూ పనికి వచ్చేవారు కాదు. మన కంటికి కనిపిస్తున్నదంతా జరుగుతున్న సేవ కాదు. చాలా లోటుపాట్లు ఉన్నాయి సంఘాలలో. దేవునికి పనివారు లేరు అసలు. కనబడుతున్న వాళ్ళందరూ కూడా పనివారుగా, నిజమైన పనివారు కారు అసలు. కాబట్టి హార్ట్ఫుల్గా మీరు ప్రార్థన చేయండి. నేనైతే హార్ట్ఫుల్గా దేవుని సేవ చేయాలనుకున్నాను. పిల్లల వరకు వెళ్ళిపోకండి, మొదట మీరు వాడబడండి, ఆ తర్వాత పిల్లల్ని కూడా అప్పగించండి దేవుడికి. ఒక ఫైన్ డే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా పిలుపునిస్తాడు వాళ్ళకి. ఆయన వాడుకుంటాడు అత్యవసరమైనప్పుడు. ఇది వరకు యుద్ధం జరుగుతున్నప్పుడు అత్యవసరమైనప్పుడు సైనికులే కాదు, ఊర్లో ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా వచ్చి తీసుకెళ్లేవాడు రాజు. తెలుసు కదా మీ అందరికీ. ఊర్లో ఉన్న యవనస్తులందరూ కూడా యుద్ధానికి రావాలి అని తీసుకెళ్తూ ఉండేవాడు. ఇలా ఒక కథ చూశాను నేను ఎక్కడో. ఒక క్రైస్తవ కుటుంబం ఉందంట. ఆ ఊరిలో ఇంకెవ్వరూ క్రైస్తవులు లేరంట. క్రైస్తవ కుటుంబం ఉందంట అక్కడ. అయితే వాళ్ళు రోజు ఆదివారం చక్కగా ప్రేయర్కి వెళ్ళి రావడం, ప్రార్థన చేసుకోవడం. 13 ఏళ్ల కొడుకున్నాడంట వాళ్ళకి. ఆ అబ్బాయి కూడా వెళ్ళడం రావడం జరుగుతుంది. వాళ్ళు అలా రోజు వెళ్తుంటే ఊరోళ్ళందరూ నవ్వుతున్నారంట. ఏంటో పెద్ద భక్తిపరులు వచ్చారు, గొప్ప వేళ్లే దేవుడు అని అలా ఏవో అంటారు కదా, ఆ మాటలన్నీ అంటున్నారు వాళ్ళని. అలాగే వెళ్ళొస్తున్నారు. దేవుడు గొప్పవాడు, దేవుడు చాలా మంచివాడు అని వీళ్ళ పాటలు పాడుతూ ఉండేవారు. ఒకరోజు చర్చికి వెళ్ళి వస్తుంటే ఒక ఎద్దు వచ్చి ఆ అబ్బాయిని పొడి చేసిందంట. పొడి చేస్తే వాడు అంత దూరం వెళ్ళిపోయి పడిపోతే రాయి వాడి మోకాలికి తగిలి కాలు విరిగిపోయింది వాడికి. అప్పుడు అందరూ వచ్చి తిట్టారంట. చూసావా, మందిరానికే వెళ్ళొస్తున్నారు మీరు, యాక్సిడెంట్ అయ్యింది, మీ దేవుడు ఏం కాపాడా, మీ దేవుడు చూశాడా, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని వెనక్కి రండి, మనకు లేరా దేవుళ్ళు దేవతలు అని చెప్పి అందరూ వచ్చి తిట్టేసి వెళ్ళిపోయారంట. ఈ లోపల సడన్గా యుద్ధం వచ్చిందంట. అప్పుడు రాజు చెప్పాడంట, ఎవరెవరి ఇళ్లల్లో 16 ఏళ్ల పిల్లలు ఉన్నారో, అప్పటికి వాడికి 16 ఏళ్ళు వచ్చినాయి అనమాట ఈ అబ్బాయికి, ఉన్నారో వాళ్ళందరూ సైన్యంలోనికి రావాలి, యుద్ధానికి వెళ్ళాలని. అందరి ఇళ్లలోనికి సైనికులు వచ్చారు. బలవంతంగా అందరూ యవ్వనస్తులైనటువంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ యుద్ధం చాలా బహుభీకరంగా భయంకరంగా జరిగి ఊర్లో ఉన్నటువంటి చాలామంది యవ్వనస్తులైన బిడ్డలు చనిపోయారంట ఆ యుద్ధంలో. ఈ అబ్బాయికి కాలు విరిగిపోయిన కారణంగా మంచం మీద ఉన్నవాడు బాగుపడి ఇంకొక సంవత్సరం అయ్యేసరికి వాడి కాలు మంచిగానే వచ్చిందంట. అంటే దేవుడు ఆయన తన టైంలో మూవ్ అవుతాడు, తన టైంలో వాడుకుంటాడు. నువ్వు ఇవ్వడం వరకు నీ పని.
కానీ ఇచ్చేంత గొప్ప మనసు, దేవుణ్ణి ప్రేమించే మనసు తల్లులకి, తండ్రులకి. తల్లి ఇస్తే తండ్రి ఒప్పుకోడు, తండ్రి ఇస్తే తల్లి ఒప్పుకోదు. ఇద్దరు కలిసి దేవునికి ఇష్టలై జీవిస్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి సూచన ఇదే కదా. నీ పిల్లల్ని దేవునికి ఇవ్వలేదు, కానీ నువ్వు మాత్రం ఎన్ని అడుగుతుంటావో దేవుణ్ణి. మనం మాత్రం దేవుడు అడిగిందే ఇవ్వలేదు అసలు. యాక్చువల్గా ఆయన అడుగుతున్నాడు, కోత కొరకు దాస జనము నాకు కావాలి. ఇంటికి వచ్చి అడుగుతున్నాడు, ఇస్తారా మీరు అని అడిగినప్పుడు, సారీ యేసయ్య, మా అమ్మాయి చాలా బాగా చదువుతుంది యేసయ్య, క్లాస్ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్, అయ్యో చాలా పెద్ద క్వాలిఫికేషన్, నేను ఎలా ఇస్తాను? పక్కింటి అమ్మాయి అయితే అసలు ఏం చదువు, అక్కడికి వెళ్ళి అడుగుపోయాడా వాళ్ళ అమ్మాయి ఏమన్నా ఇస్తుందేమో. ఇలా మనము దాట వేస్తున్నాము. కాబట్టి దేవుని సేవ కొరకు మన పిల్లల్ని ప్రతిష్ఠించుకోవడానికి హృదయంలో బలవంతం కాదు. ఇది తప్పు అని మాత్రం ఎంత మాత్రం ఎంచకండి. ఈ వర్తమానం వినిన తర్వాత బయట వాళ్ళు ఇంకెంతమంది ఏమంటారో నాకు తెలియదు. దేవుని పిలుపు ఉండాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి సేవ చేసేసేది కాదు అంటున్నారు కొంతమంది. నిజమే, దేవుని పిలుపున్న సేవకులు కొంతమంది స్వచ్ఛందంగా మిషనరీ పరిచర్యలు ఎలా ఉంటాయంటే, ఒక చర్చికి మిషనరీ వస్తాడు, వచ్చి ఆయన ఒక వర్తమానం చెప్తాడు. ఇండియాలో పలానా చోట ఇలాంటి కొదువ ఉంది, ఇంగ్లాండ్లో ఇలా కొదువ ఉంది, ఆస్ట్రేలియాలో ఇలా కొదువ ఉంది, యూకేలో ఇలా కొదువ ఉంది. ఇలా అన్నీ చెప్పిన తర్వాత ఎవరైనా సరే మీలో సేవకు సమర్పించుకోవాలని అనుకుంటున్నారా అంటే కొంతమంది యవనస్తులు పైకి లేస్తారు. అలాంటి వాళ్ళే మన కంట్రీకి వచ్చినటువంటి మిషనరీస్. అప్పుడు ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మిషనరీస్గా ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి రకరకాల విధానాలలో చంపబడ్డారు, భయంకరంగా హతసాక్షులు అయిపోయారు, మనకి సువార్త అందజేశారు. ఆ దినాలు అంత భయంకరమైన దినాలు. ఈ రోజుల్లో అంత భయంకరం ఏమీ లేదు. అయినప్పటికీ మనం మిషనరీస్గా మన పిల్లల్ని ఏ సంఘంలోనూ కూడా పంపించట్లేదు. కొన్ని సంఘాలే తయారు చేస్తున్నాయి. అలా అంటే సేవ కొరకు బిడ్డల్ని సిద్ధపరచడం. కొన్ని సంఘాల్లో చిన్నప్పుడే తెచ్చిచ్చేస్తున్నారు, అక్కడ ఆ పాస్టర్ గారే పెంచుతూ ఉంటారు. అవి పెద్ద మినిస్ట్రీస్, అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. మన పరిధిలో మనం మన పిల్లల్ని దేవుడికి అప్పగించి, నాయన నువ్వు వాడుకో, అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. ఇప్పటి వరకు నా బిడ్డని ఇవ్వాలని నాకు తెలీదు. ఈరోజు పాస్టర్ అమ్మగారు చెప్పారు, ఈ జనరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా తగ్గిపోతారు. అప్పుడు నీ పని చేసేది ఎవరు? అనేంత హృదయ భారము రావాలి క్రైస్తవులకి. అనేంత హృదయ భారం. అయ్యో వీడు ఒక్కడే, మాకు వాడు సంపాదిస్తేనే రావాలి, వృద్ధులం అయిపోతాం మేము, రేపొద్దున మమ్మల్ని ఎవరు చూస్తారు అనేటువంటి తల్లిదండ్రులు. వాళ్ళ ఎంత సిల్లిగా ఉంటుందంటే, దేవుడే పోషకుడు, అసలు దేవుడే మనల్ని చూసేవాడు. కానీ ఈ విషయాలు చాలామంది తల్లిదండ్రులకి తెలియవు. సరే, మనం వాడబడాలనుకుంటున్నాం, మన పిల్లలు వాడబడాలనుకుంటున్నారు అనుకోండి. మీరు అనుకోకపోయినా నేను చెప్తున్నాను మామూలుగా. అలా అనుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎటువంటి వారై ఉండాలో ప్రభువు చాలా క్లియర్గా లోకాసు వార్త 10వ అధ్యాయంలో కొన్ని లక్షణాలని ప్రభువు చెప్తున్నారు. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపారు. ఆయన పంపినప్పుడు ఆయన ఇలా అన్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే, కాబట్టి కోత కొరకు యజమానిని వేడుకోండి, దాసజనం కొరకు వేడుకోండి, మీరు వెళ్ళండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు, ఇదేంటిది వెళ్ళేటప్పుడు కూడా మీరు మళ్ళీ మాట్లాడొద్దు అని అంటున్నాడు ఆయన. ఈ రూల్స్ ఎక్కడైనా మీకు కనబడుతున్నాయా? నిస్సి చర్చిలో కనబడిందా? మీరు వెళ్ళేటప్పుడు కుశల ప్రశ్నలు ఏం అక్కర్లేదు. ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేం పేరు, మీకు ఎంతమంది పిల్లలు, బాగా ప్రార్థన చేసావే, భలే పాట పాడుతున్నావే, ఈ కుశల ప్రశ్నలు ఏమీ అడగాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అనవసరమైనటువంటి బంధకాలలో చిక్కుకుపోతాం మనం అలా అడగడం వల్ల. ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు ఒక పర్పస్ వచ్చావు ఇక్కడికి, అంతేనా? ఒక పని మీద వచ్చావు కదా ఇక్కడికి, నువ్వు పని మీద వెళ్ళిపో అంతే. నువ్వు దేనికి వచ్చావో అది చూసుకొని వెళ్ళిపో. కుశల ప్రశ్నలు అడగాల్సిన అవసరం క్లియర్గా చెప్పాడు ఆయన. నిజంగా దేవుని యొక్క పనిలో ఉన్న మనకు అనవసరం అలాంటివన్నీ. ఖాళీగా కూర్చున్న వాళ్ళే ఇవన్నీ చేస్తుంటారు. నిజమైన భక్తి లేని వాళ్ళే ఇలా ప్రవర్తిస్తూ ఉంటారని ఈరోజు తెలుసుకోవాలి. మీరు ఎవరిని కుశల ప్రశ్నలు మీరు అడగొద్దు అన్నాడు ప్రభు. మీరు ఏ ఇంటైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం కలుగును గాక అని చెప్పండి. అక్కడ సమాధాన పాత్రుడు ఉంటారు, ఆ సమాధానం మీ మీద నిలుస్తుంది. మీకు ఇచ్చి పదార్థాలను తినండి, త్రాగండి, ఆ ఇంట్లో ఉండండి. ఎందుకు అంటే పనివాడు జీతమునకు పాత్రుడు. మీకు ఎవరైనా ఆఫరింగ్ ఇచ్చినప్పుడు పనివాడు జీతానికి పాత్రుడు. తీసుకోండి, అది మీ జీతానికి, మీ జీతం అదేం మీకు వాళ్ళు దానం ఏమి చేయట్లేదు, వాళ్ళు అది మీ జీతము అన్నట్లుగా ఆయన భోజనం గురించి ఆ రోజు
చెప్పారు. ఆ తర్వాత అందులో ఉన్న రోగులను స్వస్థపరచాలి. ఇప్పుడు మన పని ఏంటంటే ఎవరైనా రోగగ్రస్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వస్థత ప్రార్థనలు చేసి అందులో ఉన్న రోగుల్ని బాగు చేయాలి. దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చిందని వాళ్ళతో చెప్పండి. ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళి కూడా మీ ఎదుటినే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే అంటే మనం సువార్త ప్రకటించడం వరకు మన పని, తర్వాత అది ఏమవుతుంది అనేది మనకి అనవసరం. కాబట్టి ఈ వర్తమానం మీ వరకు వచ్చింది అంటే మీలో ఎవరి పిల్లలో దేవునికి అవసరమై ఉన్నారు. పోనీ ఇక్కడ కూర్చున్న వారే అవ్వద్దు, లేదంటే రేపు యూట్యూబ్లో చూసేవారైనా కావచ్చు, ఇక్కడ కూర్చున్న వారైనా కావచ్చు. మనం ఇప్పటి వరకు స్వార్థపరంగా ఉన్నామేమో, ప్రభు నేనున్నాను నన్ను వాడుకో, పిల్లలు మన మాట వింటారేంటండి అని మీకు అనిపిస్తే మీరు అప్పగించండి ప్రభువుకి. ఆ తర్వాత మీరున్నారు కదా, మీరు ఇంకేం పని చేయలేరా? చేయగలరా? మీకేం పని చేయలేరా? చేయగలరు కదా. చేతులు చాపి దినమెల్లా పిలుస్తున్నాడు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం హృదయంలో, నేనున్నాను నాయనా నన్ను వాడుకో. ఒకరోజు యెషయా వెళ్ళాడు అక్కడికి. వాడబడాలి అని అంటే పరిశుద్ధత మనకి చాలా అవసరం. వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. గాడిదని కూడా వాడుకున్నాడు దేవుడు అక్కడ, చేపను కూడా వాడుకున్నాడు అక్కడ. వారందరికంటే దూతల కంటే శ్రేష్టమైన జీవితం ఈ మానవ జీవితం. దూతలకు లేని ధన్యత మనకిచ్చాడు దేవుడు. ఆ దూతలు కాళ్ళు చేతులు కళ్ళు మూసుకొని ఆరాధిస్తూ ఉంటే ఒక ఆయన వెళ్ళాడు అక్కడికి. ఎవరైనా? యెషయా. అక్కడికి వెళ్ళగానే ఆయన అంటాడు, ముందు నాకు శుద్ధీకరించండి. మీరు ఎవరైనా సరే నేనున్నాను నన్ను వాడుకో అనడానికి ముందు పరిశుద్ధత చాలా అవసరం. పరిశుద్ధత కొరకు అడగాలి ఫస్ట్, ప్రభా ముందుగా నన్ను శుద్ధీకరించు, నా పెదవులను కాల్చు. ఇంకా ఎక్కడ మనకి అవసరమో అది పైనుంచి క్రింద వరకు కూడా నా శరీరాన్ని ఒక్కసారి పరిశుద్ధ అగ్ని చేత కాల్చి నన్ను పరిశుద్ధపరచని అడగగానే అప్పుడు ప్రభు అంటారు, ఆయన స్వరం వినబడుతుంది, నా కోసం ఎవరైనా ఉన్నారా? విన్నాడు అక్కడ యెషయా. వెంటనే నేనున్నానయ్యా, ఇది నా ప్లేస్ కాదు కదా, ఇది మా చర్చ్ కాదు కదా, మా పాస్టమ్ గారు కాదు కదా ఈరోజు అక్కడ నుంచి వాక్యం చెప్పింది కాదు. అక్కడ స్వరం రాగానే నేనున్నానయ్యా, మీకోసం నేనున్నాను అనగానే జనములకు ప్రవక్తగా యెషయాను వాడుకున్నాడు. హల్లెలూయా. ఆయన దీర్ఘదర్శి. యెషయా అంటే ఎవరండి? దీర్ఘదర్శి. ఆయన ప్రభు యొక్క ప్రవచనాలు ఏంటి, జరగబోయే సంగతులేంటి, జరిగే సంగతులేంటి, మెస్సయ్య కొరకైనటువంటి వాగ్దానాలన్నీ కూడా చెప్పినవాడు యెషయా ప్రవక్త. రాజవంశంలో పుట్టినవాడు ఆయన, రాజుగారికి బంధువు, ఆయన రాజవంశీయుడు. యెషయా మామూలుగా ఏమి ఆర్డినరీ మ్యాన్ కాదు, రాజవంశీయుడు. ఆయన నేనున్నాను అని చెప్పగానే దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఈరోజు చెప్దాం, మనం ఇక్కడే చూసుకొని ఎంతమంది పాస్టర్లు బాబోయ్ నాకు చిరాకు వచ్చేస్తుంది అనుకున్నాను ఒకసారి. నన్ను ఈ టైంలో పిలిచావేంటి ప్రభా, ఎక్కడ చూసినా పాస్టర్లే, ఎక్కడ చూసినా సేవే, నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నావో అక్కడ విపరీతమైన సేవకులే, ఏం చేస్తాం అక్కడ మేము అనుకుంటున్నాం. కానీ అందరూ అన్ని వేళలా అన్ని సమయాలలో అన్ని పరిస్థితులకి సరిపడిన వారు కారు. వారు రకరకాల పరిస్థితుల్లో సేవకి వచ్చి ఉండవచ్చు. వారు అందరూ నిజమైన పరిచర్య చేస్తున్నారో లేదో మనకు తెలియదు. మన వరకు మనం సరైన పరిచర్య చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాడుకుంటాడు. ఒక మైక్ మనకు అక్కర్లేదు, ఒక వేదిక మనకి అక్కర్లేదు. విజ్ఞాపనకర్తలుగా ఆల్రెడీ మనం ఉన్నాం, చాలా పెద్ద జాబ్లో ఉన్నాం. అయినప్పటికీ నోరు తెరిచి సువార్త చెప్పడం చాలా అవసరము. నోరు తెరిచి మనం సువార్త చెప్పాలి. మన లైఫ్ స్టైల్ ద్వారా చూపించాలి, మన ప్రవర్తన ద్వారా చూపించాలి. ఒక చిన్న మాట పెద్ద అగ్నిని రగులుస్తుంది. ఇక ఆయన వాడుకోవాలనుకుంటే ఎలా అయినా వాడుకుంటాడు. ఆయన ఎంతో కాలం 430 సంవత్సరాలు ఒక్క మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు? మోషే. ఆయనకు మళ్ళీ తర్ఫీదు ఇవ్వాలి, పరిశుద్ధపరచాలి, సాత్వికుడిగా చేయాలి. 80 ఏళ్ళు వచ్చినా పర్లేదు. మన ఆదివారం నేను అన్నాను, రిటైర్ పీపుల్ని వాడుకుంటాడా? యవ్వనం కావాలి కానీ దేవుడి కంటే అంటే యవ్వనము ఓరియంటెడ్ మాట్లాడాను. వాళ్ళు వెలివేయబడిన వాళ్ళు అని కాదు. చాలామంది రిటైర్డ్ పీపుల్ని ఆ స్టేజ్లో దేవుడు పిలుస్తాడు. దేవదాస్ అయ్య గారు అంటారు, ఆయనకి ఎన్ని సంవత్సరాలప్పుడు పిలిచాడు? 80 సంవత్సరాలప్పుడు పిలిచాడంట. ఆయన 80 సంవత్సరాలు అంటే ఆయన మన ఎప్పుడో కాలం నాటివాడు కాదు. ఆయన మనకు తెలిసిన ఆయనే కదా, వాళ్ళ చుట్టాలు ఇంకా ఉన్నారు కదా. ఆయన్ని పిలిచినప్పుడు 80 ఇయర్స్ అంట ఆయనకి. ఆకాశం తెరవబడి బైబిల్ మిషను అనేటువంటి అక్షరాలు ఆయనకి కనపడినప్పుడు, ఇది నువ్వు పెట్టాలి చర్చ్ అంటే లూథరన్ చర్చ్ వాళ్ళు, అప్పటికే లూథరన్ చర్చ్తో కలిసి పరిచర్య చేస్తున్నాడు ఆయన.
ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి లూథరన్ మిషన్ విడిచిపెట్టి బైబిల్ మిషన్కి వస్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఇదేంటి నాకు కొత్తగా చెప్తున్నారు దేవుడు అని అనుకున్నాడు ఆయన. అయినప్పటికీ దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఈరోజు మరి ఆ సంస్థ ఎంత విస్తరించిపోయింది. ఆయనకిచ్చిన వాగ్దానం జనములను స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఎక్కడ చూస్తే ఆ మీటింగుల్లో మనకి ఇసుకేస్తే రాలేదు జనం. ఎంతమంది ఎలా తింటున్నారో అర్థం కాదు, ఎంతమందికి ఎలా పెడుతున్నారో కూడా అర్థం కాదు. ఒక సేవకుడికి దేవుడిచ్చినటువంటి సాధారణమైనటువంటి వారిని దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. అదంతా మనకి ఈరోజు వద్దు. కానీ ప్రభు నన్ను పరిశుద్ధపరచు, నీకు విధేయత చూపించే భాగ్యం మాకు. విధేయత అంటే ఏంటంటే వెంటనే లోబడ్డం అని ఇంకొక మీనింగ్. విధేయత అంటే ఏంటి? వెంటనే లోబడ్డం. 1 సమూయేలు 15:22 ఏముంటుందంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. మీరేమంటారంటే, కొంతమంది ఇలా అంటారంట, ప్రభువా నేను అలాంటివి ఏం చేయలేను, కానీ నేను మంచి ఉద్యోగం చేసి అమెరికా వెళ్ళి లండన్ వెళ్ళి మంచి ఉద్యోగం చేసి నా టైత్ కంటే ఎక్కువ 20% నీకు ఇచ్చేస్తాను అంటారంట. అప్పుడు ప్రభు అంటాడు, నేను నా ఆజ్ఞానికి లోబడకుండా నాకు దహన బలులు అర్పిస్తానంటే నేను సంతోషిస్తానా? నాకు దహన బలులు వద్దు, నువ్వే కావాలి. అది అక్కడ మాటకు అర్థం. అదే నీవు నాకు లోబడుటలో సంతోషించినట్లు నీవు నాకు ఆఫరింగ్ ఇచ్చినప్పుడు నేను సంతోషించే దేవుణ్ణి కాదు అంటాడు. కాబట్టి మనం చాలా విలువైన వాళ్ళం, చాలా వాల్యుబుల్. ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నారేమో ఒక పాస్టమ్మ గారే సేవ చేస్తూ ఉంటే చాలే, మేము వెనకాల అలా గొర్రెల్లాగా వెళ్ళిపోతూ ఉంటాం రోజు, పాస్టమ్మ గారు రాకపోతే మానేస్తాం ఆ రోజు, పాస్టమ్మ గారు వస్తే మాత్రం వస్తాం ఆ రోజు అనుకుంటూ ఉంటాం. మన పని చాలా ఉంది. ఆ రోజే వాడుకుంటాడేమో మనల్ని, ఎవరికీ తెలియదు. అక్కడ ఆ రోజే నీ అవసరత పడుతుందేమో కూడా తెలియదు. అక్కడ సేవకులు లేని రోజునే నిన్ను అక్కడ వాడుకుంటాడేమో కూడా ఎవరికి తెలియదు. పాటలు పాడలేని వాళ్ళు రాలేని రోజు నిన్ను వాడుకుంటాడేమో, ఆ రోజు నువ్వు గొప్పగా అయిపోతావేమో ఎవరికీ తెలియదు. కాబట్టి దేవుని కార్యాలు అలా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు లోపల అనుకోండి, ప్రభువా నేను ఉన్నాను, నన్ను వాడుకో. భయపడిపోద్దు, నాకు మాట్లాడడం రాదు. ఇర్మియా అన్నాడు, నీ నోటికి నేను తోడుగా ఉంటాను, జనములకు నిన్ను ప్రవక్తగా చేస్తాను. మోషే అన్నాడు, నేను నత్తోడిని ప్రభువా. మనుషుడికి నోరిచ్చిన వాడు ఎవడు అని అడిగాడు దేవుడు. అసలు మానవుని తయారు చేసినప్పుడు వాడికి నోరిచ్చిన వాడెవరు? నేనే కదా నోరిచ్చాను, మళ్ళీ నాకు నత్తి అంటున్నావేంటి? నీకు ఒకవేళ బేసికల్గా నీ బాడీ పరంగా నీకు అలా ఉన్నా, నీకు మౌత్ ఇంకొకరు ఎవరు? అహరోనుని ఇస్తాను, నీకు మౌత్ పీస్ ఆయన అసిస్టెంట్. నీకు ఇంగ్లీష్ రాదా? ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ని ఇస్తాను, లేకపోతే ఏఐ కూడా వచ్చి ట్రాన్స్లేట్ చేసేస్తుంది. అక్కడ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఏ కంట్రీకైనా నీవు వెళ్ళిపోవచ్చు అంటున్నాడు ఇప్పుడు దేవుడు. ఈ ఫెసిలిటీ వస్తుందని మనకు తెలియదు కదా, ఇప్పుడు వచ్చేసింది కదా. ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చు. నేను ఉన్నాను అంటే చాలు, ఆయన వాడుకుంటాడు. ఈరోజు నేనున్నాను, నా పిల్లలు కూడా ఉన్నారు, నా మనమలు కూడా వస్తారు, వాళ్ళందరూ కూడా నీకోసమే. పిల్లల పిల్లల తరాలు కూడా నీ కొరకే నాయన. హల్లెలూయా. అంతకంటే గొప్ప భాగ్యం ఏముందయ్యా? రాజవంశంలో రాజోద్యోగం చేసే ఉద్యోగం కంటే ఈ లోకంలో ప్యూన్ ఉద్యోగం నేను చేయనా అన్నాడు. ఎవరో తెలుసా? బిల్లీ గ్రహం. మిలియన్ల కొద్దీ ఆత్మలను రక్షించినటువంటి దైవజనుడు. ఆయన ఉద్యోగాన్ని అంత ఘనమైనదిగా ఎంచి ఆ ప్రెసిడెంట్ పదవిని పక్కకు తోశాడంట ఆయన. కాబట్టి ఈరోజు అంత ఘనమైనటువంటి పనిని మా పిల్లలు చేస్తారు అనడంలో అతిశయోక్తి ఏమి కూడా లేనిది. మనకు తెలియక, ఇప్పటి వరకు మన బిడ్డల్ని ఇవ్వాలని తెలియక, మన బిడ్డల్ని ప్రతిష్ఠించాలని తెలియక, నా దగ్గర తీసుకొచ్చిన ప్రతి పిల్లవాడిని అక్కడ ప్రతిష్ఠించేస్తున్నాను నేను. వాళ్ళకి పేర్లు పెట్టేస్తున్నాను నేను, వాళ్ళ మీద నూనె వేసి అభిషేకిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా మీరు, నాకు వచ్చిన ప్రతి బిడ్డను అక్కడ కూర్చోబెడుతున్నాను నేను, నూనె వేస్తున్నాను. నీ ఇష్టం, ఇదిగో. వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు అది, నేనైతే ప్రతిష్ఠిస్తున్నాను, నువ్వు వాడుకోనాయన. ఉన్నత శిఖరాల మీద అధిరోహించే పిల్లల్ని, ఎంత హై కేడర్కి వెళ్ళినా, ఒకళ్ళు డాక్టర్స్ అయ్యారనుకోండి, మిషనరీ డాక్టర్స్ కింద వాడబడతారు. కలెక్టర్లు అయ్యారనుకోండి, దేవుని సేవ ప్రకటించేవారుగా, ఊరిని ఎంతో ప్రేమించి ప్రార్థించేవారుగా, ఊరు అధికారులుగా ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత కంప్లీట్గా రమ్మంటే వెళ్ళిపోతారు వాళ్ళు. కంప్లీట్గా రమ్మనకుండా దేవుడికి అధికారులు కావాలి కదా. మరి చెరసాల నాయకుడు ఉన్నాడు, అధికారి కావాలి అక్కడ. కొర్నేలి ఉన్నాడు, ఉద్యోగం వదిలేసి వచ్చే అనలేదు అక్కడ. ఆ అధికారి ఇంట్లో చాలామంది రక్షించబడ్డారు. అక్కడ ఆయన అలా వాడుకున్నాడు దేవుడు. కాబట్టి ఇలాగా మరి ఈ యొక్క సేవ కొరకైనటువంటి జ్ఞానం కొంచెం మన అందరికీ రావాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ సేవ కొరకు అయినటువంటి పిలుపులు రకరకాలుగా ఉంటాయి ప్రభా. ఈ యొక్క చిన్న వర్తమానము ద్వారా మాకు తెలియని కొన్ని సంగతులను నేర్చుకున్నాం అనుకుంటున్నాం.
అనేక మంది తల్లిదండ్రులకి వివాహం చేసుకున్నామా, మన పిల్లలు పుట్టారా, వాళ్ళని ఇలా తయారు చేద్దామా అనుకుంటున్నారు. కానీ నిన్నెరిగిన వారే నీకు బిడ్డల్ని ఇవ్వలేని స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది ప్రభువా. ఆయన పిలవాలి, ఆయన పిలుపు రావాలి, అప్పుడే సేవ చేయాలి, లేకపోతే సేవ చేయకూడదు అనేటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. నాయన పిలుపులు అనేక రకాలు ప్రభువా. మేము మా పిల్లల్ని ఇచ్చేటువంటి మొక్కుబళ్ళు వేరు దేవా, నీవు మా బిడ్డల్ని పిలిచేటువంటి పిలుపు వేరు నాయన. ఏ వయసులోనైనా వాడుకుంటావు. ఇదిగో ఈరోజు 50, 60 ఎంతమంది ఉన్నారో ప్రభువా, వాళ్ళు కూడా నన్ను కూడా వాడుకుంటావా ప్రభువా అని సంతోషంగా నీ కొరకు అయ్యా రావాలని ఇష్టపడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాడుకోయేసయ్యా, గొప్ప కార్యాలు జరిగించండి. నీ కొరకు దాసజనాన్ని పంపించడానికి కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలి. మధ్యప్రదేశ్లో పనివారు కావాలంట, పంపించండి అయ్యా. వాళ్ళు అడుగుతున్నారు, హిందీ వచ్చిన యవ్వనస్తులను పంపించండి అంటున్నారు. వాళ్ళకి కాలింగ్ ఉండాలని అనేక మంది అనుకుంటారు ప్రభువా. అయ్యా నీవు తలుచుకుంటే పంపించగలవు. ఆ మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో అయా సేవ చేయడానికి అవసరమైన దాస జనాంగాన్ని పంపించండి. అంత మాత్రమే కాదు నాయన, మామూలుగా పైపైన జరుగుతున్నటువంటి సేవలు కాదు, నిజముగా ప్రభువుని ప్రేమించి ప్రాణాల సహితము లెక్క చేయకుండా ఉండేటువంటి పరిచర్యలలో పాలిభాగస్సులుగా ఉండేటువంటి నిజమైన పనివారిని నీవు తయారు చేయమని వేడుకుంటున్నాను. ఆత్మకార్యాలు జరిగించమని నాయన, విస్తారమైన పనివారు తయారవడానికి అవసరమైన కృప దయచేయమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాను, ఈ మాటలను అప్పగించుకుంటున్నాను. బలమైన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.